వైసీపీ ఆవిర్భావం నుంచి ఒక ఒరవడిలో విడుతోంది. తన తప్పులు తప్పిదాలు, తన దౌర్జన్యాలు, దాష్టికాలు అన్ని ప్రత్యర్థులపై నెట్టేసి చేతులు దులిపేసుకోవడమే ఆ ఒరవడి. విపక్షంలో ఉండగానూ అదే చేసింది. గత 5 ఏళ్ల అధికారంలోనూ దానినే ఫాలో అయింది కూడా. ఇప్పుడు ఎన్నికలు పూర్తయి పార్టీ ఓటమి ఖరారైంది అన్న అంచనాల నేపథ్యంలో కూడా మరోసారి విధ్వంసానికి ప్రణాళికలు రచించి ఆ జరగబోయే విధ్వంసానికి తెలుగుదేశం కూటమి కారణమని ముందస్తుగానే చెప్పేస్తోంది. ఇందుకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మాటలే తార్కాణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో వైసీపీ విభేదిస్తున్న సంగతి తెలిసిందే. అలా విభేదించడానికి, ఆ మార్గదర్శకాల పట్ల అభ్యంతరం చెప్పడానికి వైసీపీకి పూర్తి అధికారాలున్నాయి. అయితే తన అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఆగకుండా వైసీపీ విధ్వంసం, హింస చెలరేగే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేస్తోంది. అందుకు కారణం తెలుగుదేశం కూటమినని ఇప్పటి నుంచే గుండెలు బాధేసుకుంటోంది. అంటే హింసకు ముందే ప్రణాళికలు రచించి కౌంటింగ్ సందర్భంగా హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఆ జరగబోయే హింసకు కారణం తెలుగుదేశమేనని ఇప్పటి నుంచే గుండెలు బాధేసుకుంటోంది. మంగళవారం అంటే మే 28వ తేదీ మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని మాటలు వింటే ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. సాధారణంగా పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే సమయంలోనూ కొన్ని చెదురుమదురు సంఘటనలు జరగడం కద్దు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత రోజుల తరబడి అల్లర్లు, విధ్వంసం కొనసాగడం గతంలో ఎన్నడూ లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిష్పక్షమైపోయింది. దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. ఇదందరికీ తెలిసిన విషయమే. కానీ అలా జరుగుతుంది అంటూ పేర్ని నాని మీడియా ముందుకొచ్చి మరీ చెప్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో గందరగోళం జరుగుతోంది అంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు. ఈ గందరగోళానికి ఎన్నికల సంఘం అలా నిర్ణయం తీసుకోవడానికి కారణమైన తెలుగుదేశమే కారణమని ముందస్తు ఆరోపణలు గుప్పించేస్తున్నారు. కౌంటింగ్ లో కేంద్రాల్లో 10 నుంచి 15 మంది పార్టీల ఏజెంట్లుంటారు. ఆ సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ సంతకాలలో ఏ చిన్న తేడా కనిపించి ఏ ఒక్కరూ అభ్యంతరం చెప్పినా కౌంటింగ్ రసాభాసగా మారుతుంది. కౌంటింగ్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిపించాలని మేం కోరుతున్నాం. కానీ రసాభాసగా మార్చేందుకు కుట్ర జరుగుతోంది అని ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ ప్రక్రియని నిర్వహించేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతి బ్యాలెట్ పేపర్ వెనక వైపు సంతకం చేసి ఇస్తారు. కానీ ఒక్కోసారి సంతకం చేయడం మర్చిపోయినా, అది సరిపోలకపోయినా ఆ ఓటు పరిగణలోకి తీసుకునేవారు కారు. కానీ ఈసారి రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా ఆ ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా పర్వాలేదు అంటూ ఈసీ చెప్పినప్పుడు పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై వారి సంతకాలను సరిపోల్చాల్సిన అవసరమే ఉండదు. కానీ సంతకంలో చిన్న తేడా వచ్చినా రసాభాస తప్పదని పేర్ని నాని హెచ్చరిస్తున్నారంటే ఈ వంకతో కౌంటింగ్ కేంద్రాల్లో వైసీపీ ఘర్షణలు జరిగేలా కుట్రలు చేస్తోందని అర్థమవుతోంది. ఎందుకంటే తాను చేసిన దానికి, చేయబోయిన దానికి కారణం తెలుగుదేశం అని ఆరోపించడం వైసీపీకి తొలి నుంచి అలవాటైన విద్యా కానుక. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ ఇంతగా ఆందోళన చెందడానికి కారణం ఆ ఓట్లని తమ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్న ప్రభుత్వోద్యోగులవని కావడం వల్లనే. కనుక వాటి లెక్కింపు సవ్యంగా జరగకుండా ఉండేందుకు ఆ పార్టీ నానా తంటాలు పడుతోంది. అసలు ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు ఉపయోగించుకోవడం అంటేనే వారిలో ప్రభుత్వం పట్ల ఎంత ఆగ్రహం గోడగట్టుకొని ఉందో అవగతమవుతుంది. అదే సమయంలో దాదాపు 1,00,000కు పైగా పోస్టల్ బ్యాలెట్లపై ఆర్ఓ సంతకం, సీలు లేదంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చెల్లనివిగా చేసేందుకు ప్రభుత్వ స్థాయిలో ఎంత కుట్ర జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ కారణంగానే తెలుగుదేశం కూటమి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సంతకం, సీలు లాంటి టెక్నికల్ ఇష్యూస్ కి ఎన్నికల సంఘానిదే బాధ్యతని చెప్పింది. ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో గొడవలు జరుగుతాయంటూ పేర్ని నాని గుండెలు బాదుకోవడం చూస్తుంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద గలబా సృష్టించేందుకు వైసీపీ భారీ ప్రణాళికలే రచించిందని అర్థమవుతోంది.